హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ బిగిన్. కరోనా ఎక్కడ చూసినా కానీ ప్రజల మనసుల్లో భయాన్ని కలిగించడానికి కరోనా అనే ఒక వైరస్, ఒక మహమ్మారి మన ముందుకు వచ్చి కూర్చుంది. పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అన్న విషయం పక్కన పెడితే, కరోనా వచ్చిన తర్వాత అసలు మన ఇంట్లో మనకి ఈ కరోనాకు సంబంధించిన ఎటువంటి కిట్లు వాడుకోవాలి, ఎలా సేఫ్ సైడ్ ఉండాలి అన్న విషయం గురించి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కరోనా వచ్చింది అనగానే చాలామంది హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మెడిసిన్స్ వాడుకుంటారు. నైట్కే హాస్పిటల్ నుంచేసి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందకుండా. సో మనం ఆక్సిజన్ లెవెల్స్ అందుకోవాలి అని అంటే అసలు మనం ఏం చేస్తున్నాము అన్న విషయం గురించి నేను మాట్లాడుకుంటే, మనం ఇంట్లో హోమ్ ఐసోలేషన్ తీసుకుంటూ ఉంటే, హోమ్ క్వారంటైన్లో ఉంటే కనుక కంపల్సరీ ఒక పాజిటివ్ ఉన్న వాళ్ళు అనే కాదు, కరోనా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో ఉండవలసిన ఈ టైంలో మన ఇంట్లో ఉండవలసిన ఐటమ్స్ మొత్తం ఒక 4-5 రకాలు పెట్టుకోవాలండి ఈ కరోనా ఈ టైంలో. ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ అండి. ఇదేంటి అని అంటే మన పల్స్ మనకి ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది అని అంటారు. ఇదేంటి అని అంటే మన ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంచుతుంది అనే దాని గురించి మనకు తెలుస్తుంది. దీన్ని ఎప్పుడు ఏంటి అంటే కుడి చేతి మిడిల్ ఫింగర్కి పెట్టుకొని చూస్తారు. ఇలా ఫస్ట్ పెట్టిన వెంటనే ఏంటి అని అంటే ఆ పల్స్ అనేది కరెక్ట్గా చూపించదు. మనం పెట్టిన వెంటనే వచ్చేసింది రీడింగ్ అని వెంటనే తీసేస్తాం. అలా కాకుండా 1 మినిట్ పాటు ఉంచితే చూడండి లెవెల్స్ 98, 80, 99, 85 నడుస్తుంది. అంటే 98 దగ్గర SpO2 ఉంది. అంటే ఏంటి అంటే ఆక్సిజన్ శాతం, మనకి పల్స్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సో 95 పైన ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి నేను సేఫ్. తర్వాత వచ్చేసి ఇక్కడ దాని దగ్గర ఏంటంటే PR అని ఉంటుంది, పల్స్ రేట్ అనమాట. 85, 87 అట్లా ఉంటుంది. దాని కింద BPM అని ఉంటుంది. అంటే ఏంటంటే బీట్స్ పర్ మినిట్ అనమాట. హార్ట్ బీట్స్ గురించి కూడా మనకి చెప్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ ఈ పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ లెవెల్స్ మనం చూసుకోవడానికి 98, 80 అట్లా 95 నుంచి ఒక 100 వరకు ఉంటే కనుక మనకి కరోనా లేదు, మనం చాలా సేఫ్గా ఉన్నాము అని ఇది మీనింగ్. 95 కంటే మనకి తక్కువ SpO2 అనేది మన పల్స్ ఆక్సిమీటర్లో పల్స్ పడిపోతూ ఉంటే 90 నుంచి 95 వరకు ఉంటే మనం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లు లెక్క. ఈ టైంలో ఏంటి అంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి మిథైల్ ప్రెడ్నిజోలోన్ అనే ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి, బయట మార్కెట్లో అందుబాటులోనే ఉంటాయి. మెడ్రల్ 4 mg, 8 mg, 16 mg అని డోసేజెస్ ఉంటాయి. ఈ డోసేజెస్ ఏంటంటే ఇవి స్టెరాయిడ్స్ అనమాట. ఈ స్టెరాయిడ్స్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ని బాగా పెంచేటట్లు చేస్తాయి. ఇప్పుడు ఇన్ కేస్ 95 కంటే 94 అట్లా ఉందనుకో, అమ్మో నా పల్స్ పడిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఇవన్నీ లేని వాళ్ళు ఏంటి అంటే ఏం చేస్తారంటే ఆ ప్రెడ్నిజోలోన్ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 2 ట్యాబ్లెట్స్ కానీ 3 ట్యాబ్లెట్స్ కానీ వేసుకుంటే వితిన్ 2-3 అవర్స్లోనే ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెంచేటట్లు చేస్తుంది. ఇన్ కేస్ అవి దగ్గరగా లేకపోయినా కానీ ఏంటంటే ఆ టైంలో మనం కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి, ప్రాణాయామ, మెడిటేషన్, యోగా లాంటివి మనం చేసుకుంటూ ఉంటే అట్లాగని చెప్పేసి ఒకవేళ కరోనా పాజిటివ్ ఉంది అని అనుకోండి, ఆ వ్యక్తికి పర్టికులర్ వ్యక్తికి వాళ్ళకి ఏంటి అని అంటే మనం ఫాస్ట్గా బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉంటుంటే ఏంటంటే వాళ్ళకి ఆయాసం వస్తుంది. అలా కాకుండా నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండి ఒక 10 నిమిషాల పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పల్స్ ఆక్సిమీటర్తో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కనుక ఇమీడియట్గా మీకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరిగిపోయి ఉంటుంది. అలా మీరు లేకపోతే ఒక 10 నిమిషాల పాటు అటు ఇటు వాకింగ్ చేయండి. వాకింగ్ చేసిన తర్వాత మీరు పెట్టుకొని చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ అనేది కంపల్సరీ పెరుగుతుంది. ఒకవేళ ఇంట్లో ఒక నలుగురిలో 2కి పాజిటివ్ అనేది ఉంటే కనుక ఇట్లాంటివి 2 పెట్టుకొని ఉంటే ఇంట్లో సేఫ్. అంటే పాజిటివ్ ఉన్న వాళ్ళకి 2కి ఒకటి, మిగతా వాళ్ళకి చూసుకోవడానికి ఒకటి. ఇది అనేది ఈ కరోనా దాంట్లో ఈ కిట్లో అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం మనం చూసుకొని చెక్ చేసుకోవడం. 90 కంటే పడిపోయింది అనుకోండి, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు, రెడ్ లైట్ వెలుగుతున్నట్లు లెక్క. వాళ్ళు ఏంటి అంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీగా వెంటిలేటర్ మీద కావచ్చు, అక్కడ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలి. ఇంతవరకు అంతకుముందు స్టెరాయిడ్స్ అనేవి ఏంటి అని అంటే మనకి
ఈ 500 మిల్లీగ్రామ్స్ అని 1000 మిల్లీగ్రామ్స్ అనేవి ఏంటి అని అంటే మనకి నరం ద్వారా అనేది ఇంజెక్షన్ చేస్తారు. అవి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. ఇప్పుడు ఆ ఇంజెక్షన్సే కాకుండా మన ప్రెడ్నిజోలోన్ అనే ట్యాబ్లెట్స్ మెడ్రాల్ 4 mg అని లేకపోతే 8 mg అనేది 16 mg అనేవి దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకొని మనకి కొంచెం పడిపోతున్న టైంలో ఏంటంటే అవి ట్యాబ్లెట్స్ 2 3 వేసేసుకుంటే మనకి సెట్ అవుతుంది. ఇది ఒకటండి కిట్. పల్స్ ఆక్సిమీటర్ కాకుండా సెకండ్ ఏంటి అని అంటే మనకి చాలామంది చూసే ఉంటారు, హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి, తర్వాత లంగ్స్ వీక్గా ఉన్న వాళ్ళకి స్పారోమీటర్ అని. ఇది కూడా అండి మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం కోసం, లేకపోతే మన లంగ్స్ కెపాసిటీని స్ట్రెంగ్తన్, మన లంగ్స్ ఎలా ఉన్నాయి, వీక్గా ఉన్నాయా లేకపోతే కనుక స్ట్రాంగ్గా ఉన్నాయా, మన కెపాసిటీ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఇది కూడా మినిమం కాస్ట్ దగ్గర నుంచే దొరుకుతుంది. 500 నుంచి 1300 లోపే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇది అలవాటు చేసుకోండి, ఇది తెచ్చిపెట్టుకోండి ఎక్విప్మెంట్ అనేది. తర్వాత కరోనా పేషెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం దీంతో పాటు లేని వాళ్ళకు కూడా ఇంకోటి పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి టచ్ చేయకూడదు. ఎందుకంటే ఇది నోట్లో పెట్టుకొని ఊదుతుంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి పెట్టుకుంటే అది కరోనా అనేది సోకే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా చేయాలి అని అంటే నేను చూపిస్తాను చూడండి. మామూలుగా కరోనా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి ఒకటే లేచింది, ఇలా కాకుండా ఇంకొంచెం గట్టిగా 2 లేచాయి, 3 లేపాలండి. అట్లా 3 లేపిన తర్వాత అట్లా ఒక 10 సెకండ్స్ పాటు లేకపోతే ఒక 5 సెకండ్స్ పాటు కనుక ఆ పైన అలాగే ఉంచగలిగితే మనకి కరోనా లేనట్లు లెక్క. తర్వాత మన లంగ్స్ అనేవి వీక్గా కాకుండా స్ట్రాంగ్గా ఉన్నట్టు, మన లంగ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది లేనట్లు లెక్క అండి. దానిపైన ఈ 3 బాల్స్ అనేవి పైన టచ్ చేసి ఒక 5 to 10 సెకండ్స్ ఉంచితే మన ఊపిరితిత్తులు అనేవి మనకు బాగున్నట్టు లెక్క. కొంతమంది ఏంటంటే ఊదమనగానే కరోనా వచ్చిన వాళ్ళు అలా ఊదుతారు, అలా కాదండి. లేచి పైన ఆ 3 బాల్స్ లేచేటట్టు ఉండాలి, గట్టిగా పీల్చుకోవాలి. ఇలా మనం కనుక చేసుకుంటూ ఉంటే కనుక మన లంగ్స్ మనకి తెలుస్తుంది అనమాట. మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ లేదు అన్న విషయం గురించి తెలుస్తుంది. అందుకని ఇదేంటి అని అంటే రెగ్యులర్గా కరోనా ఉన్న వాళ్ళు కూడా కాదు, వాళ్ళ లంగ్స్ కెపాసిటీని పెంచుకోవడం కోసం, వాళ్ళ లంగ్స్ వీక్గా ఉండకుండా, చాలామందికి 25% ఉంది, 50 ఉంది అని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఈవినింగ్ ఒక 5 to 6 టైమ్స్ చేసుకుని నిలబెట్టడం కోసం ట్రై చేయండి. పోనీ పాజిటివ్ ఉన్న వాళ్ళు కనీసం అట్లీస్ట్ 2 నిలబెట్టడానికైనా ట్రై చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మీరు ఇంట్లో ఒక కిట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే థర్మామీటర్. డిజిటల్ థర్మామీటర్ అని ఉంటుంది, మామూలు థర్మామీటర్ ఉంటుంది, లిక్విడ్ది ఇది పాదరసంది. అవి రెండిట్లో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే డిజిటల్ థర్మామీటర్, ఈ పాదరసంది, ఈ మెర్క్యూరీ, ఈ థర్మామీటర్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అని దొరుకుతుందండి మార్కెట్లో. అది గన్ లాగా ఉంటుంది. అదేంటి అని అంటే తల మీద పెట్టి చూస్తారు, లేకపోతే చెవి దగ్గర పెట్టి చూస్తారు, లేకపోతే కొంచెం దూరం నుంచే ఆ సెన్సార్ అనేది అనమాట కొంచెం చేతి దగ్గర పెట్టి చూస్తే ఫీవర్ ఎంత ఉంది, వీళ్ళేంటి కంట్రోల్లో ఉందా లేకపోతే ఎక్కువగా ఉందే అన్న విషయం గురించి అర్థమవుతుంది. అదేంటి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక 4-5 మెంబర్స్ ఉంటే ఆ గన్ ఒకటి ఉంటే సరిపోతుందండి. దాన్ని ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అని అంటారు. ప్రతి ఒక్కొక్కళ్ళు డిజిటల్ థర్మామీటర్ కొనుక్కోవాలంటే కష్టమే. ఇది ఇంటికి ఒక థర్మామీటర్ పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం దూరంలో నుంచే వాళ్ళకి చూసుకోవచ్చు వాళ్ళు ఫీవర్ అనేది నార్మల్గా ఉందా లేకపోతే కనుక పెరిగి ఉందా అని. నార్మల్ అయితే 98.4 వరకు ఉంటుందండి. అంతకు మించి ఎక్కువగా ఉండి 100 పైన ఉంటే కనుక కాల్పాల్ 250 అనేది కావచ్చు, 500 కావచ్చు. 250 అయితే కనుక 3 పూట్ల 3 ఒకట్లు వేసుకోండి. లేకపోతే కాల్పాల్ 500 అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకొని ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది. ఇది మూడోదండి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్. ఇది కూడా మీ కరోనా కిట్లో ఒక థింగ్గా పెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే బెటోడిన్ అండి. ఇది నోట్లో పుక్కిలిచ్చేసి గార్లింగ్ చేసేది. మార్నింగే బ్రష్ చేసిన వెంటనే ఏంటి అని అంటే బ్రష్ చేసుకున్న తర్వాత ఈ మూతతో సగం మూత మందు తీసేసుకొని మీరు ఒక చిన్న గోరువెచ్చటి నీళ్ళల్లో ఆ సగం మూత మందు మొత్తం ఆ బెటోడిన్ సొల్యూషన్ అందులో పోసేసి 3 సార్లు నోట్లో కనుక బాగా గార్గిల్ చేస్తే కనుక
బాగా ఇట్లా పెట్టేసేసుకొని గార్గిల్ చేసేసేయండి. ఆ లోపల గొంతులో ఉన్న ఇన్ఫెక్ట్ అయిన కరోనా వైరస్ కూడా బెటాడిన్ వల్ల చనిపోయే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో మీ కరోనా కిట్లో ఒక భాగంగా చేర్చుకోండి. ఇవి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, మాకు దొరకట్లేదు లేకపోతే మాకు బాగా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఇబ్బంది పడి ఇవన్నీ మేము ఎక్కడ కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళు దీని ప్లేస్లో మనకి బర్త్డేలకి వాటికి బెలూన్స్ ఉంటాయి కదండి, బెలూన్స్ ఇంట్లో బుడగలు, అవి ఏంటి అంటే ఆ బెలూన్స్ తెచ్చుకొని మీరు దాంట్లో గాలి ఫిల్ చేయడానికంటే మిషన్లు వాడతారు. అలా కాకుండా అట్లాంటి 4-5 ఒక బెలూన్ బ్యాగ్ తెచ్చేసుకొని పెట్టుకొని అది రోజు పొద్దున ఒక 4 బెలూన్స్ ఊదండి, ఈవినింగ్ ఒక 4 బెలూన్స్ ఊదేసి అది ఒక పెద్ద బుడగయ్యే వరకు పగిలిపోయినా పర్వాలేదండి, ఒక పెద్ద బుడగయ్యే వరకు పెట్టేసుకొని ఊదుతూ ఉండండి. దానివల్ల కూడా ఏంటంటే మీ లంగ్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి, మీ లంగ్స్ కెపాసిటీ పెంచుకోవచ్చు. అది కూడా చాలా మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే 5th వన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ N95 మాస్క్ అండి. N95 మాస్క్ కాకుండా ఇప్పుడు ఏంటి అని అంటే బయట డ్రెస్సులకు ఫ్యాషన్ లాగా ఏ డ్రెస్ వేస్తే దానికి ఫ్యాషన్ లాగా ఏంటంటే దాని కలరు క్లాత్ మాస్క్ ఒకటి, లేకపోతే సర్జికల్ అంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్న వరకు వాళ్ళ వరకు డాక్టర్స్ వాళ్ళ వరకు సర్జికల్ మాస్క్ పెట్టుకొని అది యూజ్ అండ్ త్రోగా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర కరోనా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చిందని పలకరించడానికి వెళ్ళినప్పుడు లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం రద్దీ ప్లేస్లకు వెళ్ళినప్పుడు మనం N95 మాస్క్ పెట్టుకోవడం వల్ల చాలా సేఫ్ అండి. ఎందుకు అని అంటే మిగతా క్లాత్ మాస్కులు పెట్టుకునేదానికి తర్వాత సర్జికల్ మాస్కులు పెట్టుకునే వాటికి ఏంటి అని అంటే కరోనా వైరస్ అనేది ఎదుటి వాళ్ళు మాస్క్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాళ్ళు దగ్గినప్పుడు కావచ్చు, తుమ్మినప్పుడు కావచ్చు, ఆ స్ప్లిట్స్ అనేవి బయటికి పెట్టినప్పుడు ఆ క్లాత్ మాస్క్లో కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ N95 మాస్క్ అయితే కనుక 95% పాటు మనము సేఫ్ సైడ్లో ఉన్నట్టు లెక్క, ఆ వైరస్ నుంచి మనం చాలా దూరంగా ఉన్నట్లు. అంతేకాని సర్జికల్ మాస్క్లు అయితే ఒక 40% అండి, క్లాత్ మాస్క్లు అయితే అసలు 30 కాదు కదా 20 కూడా మినిమం కూడా ఉండదండి. అందుకని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్లాత్ మాస్క్లు అవి అమ్ముతున్నారండి. అంటే తక్కువ కావచ్చు, కాకపోతే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు క్లాత్ మాస్కులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా N95 మాస్కులకే ముందు ప్రయారిటీ, N95 మాస్కులకే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే దీనివల్ల కరోనా వైరస్ అనేది చాలా తొందరగా మనము చంపేయవచ్చు. ఇది సేఫ్ అండి. దీంట్లో ఏంటంటే కొన్ని ఫిల్టర్ కూడా వస్తాయి. అదేంటి అని అంటే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగ్గా అందరం వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఫిల్టర్ ఇస్తారు. ఎందుకంటే దాని ద్వారా కొంచెం గాలి లోపలికి వెళ్తున్నట్లు. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు కంటిన్యూస్గా ఈ మాస్కులు ఇలాగే పెట్టుకొని ఉంచొద్దండి. రద్దీ ప్లేసుల్లో బయటకు వెళ్తున్నప్పుడు పెట్టుకోండి. ఇంట్లో మీకు కరోనా పాజిటివ్ ఉండి మీరు ఒక రూమ్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నారనుకోండి, ఇలా మాస్కులు పెట్టుకోనక్కర్లేదు. మీరు కొంచెం వెంటిలేటర్గా ఉన్న ప్లేస్లో పెట్టుకొని ఇలా మాస్క్ ఇలా తీసుకుని ఉంటే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత చాలామంది దీంట్లో చేస్తున్న తప్పు ఏంటంటే మాస్క్ ఇట్లా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే ఇలా అనుకుంటారు, లేకపోతే ఇలా చేతులతో లేకపోతే ఇలా నొక్కుంటూ ఉంటారు, లేకపోతే ఇలా తీసుకొని ఇలా మాట్లాడి మళ్ళీ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ఈ చేతులు ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటాం. మనం గ్లౌజెస్ వేసుకుంటున్నామా, మనం సేఫ్ సైడ్ ఉన్నామా లేదు. ఈ చేతులతో ఎన్ని ముట్టుకుంటాం మనం. ఇలా కాకుండా ఇలా పట్టుకోవద్దండి ఎప్పుడు. ఎవరితోనైనా ఒకవేళ ఎదుటి వ్యక్తితో ఏమైనా అర్థం కాకపోతే మాట్లాడాలి అని అంటే జస్ట్ ఇలా తీసి చెప్పండి అని పెట్టండి. మళ్ళీ దీన్ని ఇలా తగిలించుకోండి. అంతేగాని ఇలా ముక్కు మీద ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ మన ఈ వైరస్ ఏమైనా దేనికైనా అన్నా కానీ మళ్ళీ దీని నుంచి మనకి వ్యాప్తి చేరే అవకాశం ఉంది. సో ఎప్పుడు ఇలా పట్టుకోవద్దండి. జస్ట్ మీరు ఏమైనా తీయాలి అనుకుంటే ఇలా తీయండి, లేకపోతే 2 చేతులతో ఇలా తీసేయండి. ఓన్లీ వీటిని మాత్రమే పట్టుకోండి, ఈ మధ్యలో దీన్ని మాత్రం పట్టుకోకండి. నెక్స్ట్ థింగ్, ఈ కరోనా కిట్లో ఉండాల్సిన థింగ్ ఏంటంటే శానిటైజర్ అండి. ఈ శానిటైజర్ ఏంటంటే ఇంట్లో ఉన్నంతసేపు అయితే మీరు శానిటైజ్ చేసుకోని అవసరం లేదు. మనకి ఇంట్లో డెటాల్ వాటర్తోనో సోప్తోనో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చేతులతో. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మన బ్యాగ్లో ఒక కిట్గా ఈ శానిటైజర్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక డ్రాప్ అట్లా వేసుకొని ఇలా మొత్తం కలిపి రుద్దేసుకుని సరిపోతుంది. ఇలా కాకుండా బాడీకి మొత్తం పూసేసుకుంటూ ఉంటారండి. ఇలా పూసుకున్న తర్వాత ఏంటంటే మనం కొంచెం ఎక్కడైనా వంటగదుల్లో అట్లా పూసేసుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్గా మనం ఏమైనా కిచెన్ దగ్గరికి అట్లా వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనం పొయ్యి మీద ఏమైనా పెట్టినప్పుడు ఆ శానిటైజర్ దానికి మన బాడీ
కాలే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఈ శానిటైజ్ అనేది చేసుకోకండి, మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే చేసుకోండి. తర్వాత మరీ అతిగా కూడా పూసుకోవద్దు, మంచిది కాదండి. తర్వాత వచ్చేసి అసలు దీనికంటే సేఫ్ ఏంటి అని అంటే స్పిరిట్ అండి. స్పిరిట్ కాకపోతే అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇది పూసుకుంటే ఓన్లీ చేతులు. ఆ స్పిరిట్ అయితే కనుక ఎట్లయినా ఆ స్పిరిట్లో కూడా చాలా కల్తీలు కలుస్తున్నాయి. అందుకని మనం జాగ్రత్తగా ఆ స్పిరిట్ కూడా ఏంటంటే మంచి స్మెల్ వచ్చేది, అదైతే కనుక చేతులు మొత్తం పూసుకుంటే ఈ దీనికంటే శానిటైజర్ కంటే స్పిరిట్ అనేది 100% సేఫ్ అండి. కాకపోతే ఇప్పుడు అందరికీ స్పిరిట్ అనేది దొరకదు కాబట్టి ఈ శానిటైజర్ 70% సేఫ్. ఇది కూడా మీ ఈ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఇది బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ ఉండడం చాలా మంచిది. చూసారు కదండి, ఈ కరోనా కిట్లో పల్స్ ఆక్సిమీటర్ ఒకటి, స్పారోమీటర్ ఒకటి, తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఒకటి, తర్వాత మాస్క్ ఒకటి, శానిటైజర్, ఇంకా బెటాడిన్ సొల్యూషన్ ఒకటి, ఎలా యూస్ చేయాలి ఇవన్నీ మన కిట్లో అనేది ఉండాలి. దీంతోపాటు ఏంటి అని అంటే మినిమం సోషల్ డిస్టెన్సింగ్. మనం సోషల్ డిస్టెన్స్ అయితే పాటించకుండా మనకేం లేదు అని భుజాల మీద చేతులు వేసుకొని మరి మూవ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా డిస్టెన్స్ పెట్టుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఓన్లీ నమస్కారం పెట్టుకుంటూ చాలా సేఫ్గా ఇంట్లోనే ఉంటే చాలా మంచిది అండి. వెంటిలేషన్ తగిలేటట్లు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉండండి. దీంతో పాటు ఏంటి అని అంటే మార్నింగ్ టైం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, మీరు ఆ గార్గిల్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో కొంచెం నిమ్మకాయ తేనె పిండుకొని తాగేసి యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటే ఈ టైంలో చాలా మంచిది. దాని తర్వాత మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు, మనం నచ్చినట్లు ఉండొచ్చు. నెక్స్ట్ నా ఎపిసోడ్లో ఈ కరోనా టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అన్న విషయం గురించి నేను చెప్తాను. నమస్తే అండి.